మిషన్లు తయారు చేయలేని ఏకైక వస్తువు విత్తనం. రైతుల అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకం. అలాంటి విత్తన నాణ్యతపై ప్రపంచ ప్రమాణాలు రూపొందించి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్ HICCలో అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి విత్తన నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఈ విత్తన సదస్సు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. దేశ విత్తన రాజధానిగా ఇప్పటికే పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోన్న అంతర్జాతీయ విత్తన సదస్సుపై నేలతల్లి ప్రత్యేక కథనం. 32వ ఇస్టా కాంగ్రెస్ భాగ్యనగరంలోని HICCలో వైభవంగా ప్రారంభమైంది. 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. జూలై 3వ తేదీ వరకు విత్తన సదస్సు జరగనుంది. ఈ సదస్సులో నిపుణులు ప్రధానంగా విత్తన మొలక శాతం, నిద్రావస్థలో ఆధునిక పరిశోధనలు, భవిష్యత్తు తరాలకు విత్తన నాణ్యత మెరుగుపరచడం, మారుతున్న పర్యావరణ నేపథ్యంలో విత్తన ఆరోగ్యం, శిలీంధ్రాల ప్రభావం, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యత అంచనా వేసేందుకు నూతన పరిజ్ఞానం, ఆధునిక పద్ధతులు ప్రధాన అంశాలపైన చర్చిస్తున్నారు. లో మొదలైన ఈ అంతర్జాతీయ విత్తన సంస్థ ఇప్పటి వరకు ఐరోపా, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో మాత్రమే సదస్సులు నిర్వహించింది. ప్రతి 3 ఏళ్లకొకసారి జరిగే విత్తన సదస్సు ఈసారి తెలంగాణలో జరుగుతుంది. ఆసియా దేశాలలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న విత్తన సదస్సు ఇది. ప్రపంచంలోనే భారతదేశంలో విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే అందులో తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి అన్నారు. తెలంగాణలో విత్తన రంగ అభివృద్ధికి బాటలు వేసిన సీఎం కేసీఆర్కు ఆయన అభినందనలు తెలిపారు. రైతాంగ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమన్నారు. ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారత్లో జరగడం గర్వకారణమన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచాలి అంటే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కైలాష్ చౌదరి అభిప్రాయపడ్డారు. तो ये जो एग्जीबिशन लगाया, मैं यहाँ पर हैदराबाद के हमारे मुख्यमंत्री जी को भी और कृषि मंत्री जी को भी बहुत बहुत धन्यवाद देना चाहूँगा, और हमारे प्रधानमंत्री जी माननीय नरेंद्र मोदी जी को भी, कि उनकी जो एक सोच है कि जिस तरह से उन्होंने अंतरिक्ष के अंदर साइंटिस्टों के द्वारा जो एक पूरे उन्होंने विजय हासिल की है, उसी तरह इस जगह पर जो हमारे हिंदुस्तान के कृषि के क्षेत्र के जो साइंटिस्ट है वो इस एग्जीबिशन के अंदर और जहाँ पर भी इसका सीड का प्रोडक्शन होता है वहाँ पर नई नई तकनीकी को उपयोग में लेकर, और आने वाले समय के अंदर हमारी ये जो सीड होगी, जो उत्पादन होगा, वो एक बहुत ही उच्च क्वालिटी का होगा, जिससे कि किसान की फसल बढ़ेगी और किसान की फसल का उत्पादन ज़्यादा होगा, उसको उचित मार्केट मिलेगी, तो उसकी जो आमदनी, जो हमारे प्रधानमंत्री जी ने कहा है कि आमदनी दुगनी करना है, तो किसान की दुगनी नहीं, मैं तो उससे ज़्यादा किसान की आमदनी होगी. నాణ్యమైన విత్తనాలతో రైతులకు లాభం చేకూర్చడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో 400 విత్తన కంపెనీల ద్వారా ఏడాదికి 60 నుంచి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ఉన్న స్థితి నుంచి ముందుకు తీసుకుపోవడానికి అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ప్రయత్నాలన్నీ, పరిశోధనలు కానీ, మెళకువలు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ దీన్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రాథమికంగా ఇక్కడ ఉండేటువంటి అనుకూలమైనటువంటి నేలలు కానీ, వాతావరణం కానీ విత్తనోత్పత్తికి చాలా చాలా అనుకూలమైనటువంటిది అనేది ప్రపంచ శాస్త్రవేత్తలు రూఢి చేసినటువంటి విషయం. ఈ కార్యక్రమం ఇప్పుడు 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఆ తదుపరి కూడా జరిగేటువంటి గోష్ఠులు, చర్చలు ఇవన్నీ కూడా మనకు కొత్త దారులు చూపిస్తాయి. తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే విత్తన అవసరాలను దాదాపు 60-65% ఈ దేశ అవసరాలను తీర్చేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతతో ముందు పోతున్నది. ఈ తరుణంలో ఈ అంతర్జాతీయ సమ్మేళనం ఇక్కడ జరగడం అనేటువంటిది ఇంకా మన ప్రతిష్టను పెంచుతుంది. రైతాంగానికి ప్రత్యేకంగా విత్తనాలను ఫౌండేషన్ కోసం ఉండేటువంటి విత్తనాలను తయారు చేసేటువంటి రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చారిత్రకమైనటువంటి ఘట్టంగా మనం చూడవచ్చు. నాణ్యమైన ఉత్పత్తులకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అదే కారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అటు రైతుల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లుగా తెలిపారు. ISTA provides rules of the international seed testing and its publication through news bulletin, facing valuable information worldwide. ISTA's rules and procedures ensure supply of quality seed to the farming community. Hosting such a seed Congress here in Telangana state is a great moment for us. Under the dynamic leadership of our visionary Honorable Chief Minister Sri Kalvakunta Chandrasekhar Rao Garu, our government is committed for the welfare and development of the farming community. As a gesture to the farming community, the government have launched Raitu Bandhu scheme extending financial assistance 10,000 per acre annually. Our state government have taken various measures for supply of quality seeds under subsidized rates and made stringent rules for penalizing the suppliers of inferior quality of seed and brought amendment to the PD Act for containing the offenders. వివిధ దేశాల విత్తన అవసరాలు, ప్రమాణాలు పరస్పరం తెలుసుకోవడానికి అంతర్జాతీయ విత్తన సదస్సు ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి చెప్పారు. తెలంగాణ విత్తన బ్రాండ్ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. Organizing ISTA Congress in Hyderabad is an esteemed opportunity for us, helps in focusing Telangana seed industry at global level. It attracts the private seed industry investments in the state and thereby generating employment opportunities. It promotes quality seed production in the state, brings more area under seed production and resulting in improvement in farmers' income. It also helps in exploring seed export potential of Telangana state to the fullest extent. A FAO workshop involving 25 African countries would promote seed movement from Telangana to African countries having similar agroclimates and crops. It helps in realizing Honorable Chief Minister's vision of making Telangana into a global seed hub. ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఈ నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంది, ఉత్పత్తి చేయగలమని చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విత్తన నాణ్యతకు, విత్తన అభివృద్ధికి, విత్తన మల్టిప్లికేషన్కి అనుకూలంగా ఉన్నాయి. అది అమెరికాలోని హర్యానా రాష్ట్రం అయితే, రెండోది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం. ఒకసారి తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు చూసుకున్నట్టయితే విత్తన ఉత్పత్తికి, అది కూడా నాణ్యమైన విత్తన ఉత్పత్తికి పుష్కలమైన సూర్యరశ్మి కావాలి, గాలిలో తేమ తక్కువగా ఉండాలి, ఎర్ర నేలలు కావాలి, దాంతోపాటు అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు కూడా కావాలి, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యాయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 1500 గ్రామాల్లో విత్తనోత్పత్తి జరుగుతుంది. దాదాపు రాష్ట్రంలోని 2.5 లక్షల మంది రైతులు 3 లక్షల ఎకరాల కేవలం విత్తన పంటలు వేస్తున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం 65 లక్షల క్వింటాలు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. దేశానికి కావాల్సిన 60% పైగా విత్తన అవసరాలని తెలంగాణ రాష్ట్రం మాత్రమే తీరుస్తూ ఉంది. అయితే ఈ మధ్య చూసినట్టయితే చాలా వరకు విత్తన కంపెనీలు ఉన్నాయి. ఈ విత్తన లాభాలన్నీ కూడా విత్తన కంపెనీలకు పోతూ ఉన్నాయి. అయితే ఆ సందర్భంలో ఏంటంటే రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే విత్తన పంటలు వేస్తున్నారో వాళ్ళకు మంచి ధరలు రావాలంటే అంతర్జాతీయంగా ఏ దేశాల్లో విత్తన అవసరాలు ఉన్నాయి,
ఆయా దేశాల దిగుమతి చేసుకునే విత్తన ప్రమాణాలు ఏంటో మనకు ఒక అవగాహన ఉన్నట్టయితే ఆయా దేశాలకు నేరుగా మనం విత్తనాలు ఎగుమతి చేసి మన రైతులకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేదిక అంతర్జాతీయ విత్తన సదస్సులో ఏమవుతుందంటే వివిధ దేశాల నుంచి దాదాపు 80 దేశాల నుంచి విత్తన ప్రతినిధులు కానీ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళ అవసరాలు మనం తెలుసుకునే వీలు కలుగుతుంది. మన రైతులకు కూడా వాటిపైన ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నేరుగా ఆ దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఆ దేశాలకు మనం విత్తనాలు ఎగుమతి చేసి విత్తనం ద్వారా అధిక ఆదాయం పొందే ఆస్కారం. The Seed Symposium has been undertaken under the theme of Seed Technology and Quality in a Changing World, with the aim of assuring seed quality into the future in support of the provision of the high quality seed needed to achieve global food security. The oral presentations within the plenary hall and poster sessions have all been of a very high standard and have generated excellent discussion which I am sure will continue over the remaining days of the Congress and into the future. Another important outcome of the Seed Symposium will be the new relationships that have formed between symposium participants. Relationships that I hope will grow into new collaborations that will further contribute to assuring seed quality into the future. 32వ ఇష్టా కాంగ్రెస్లో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుండి రైతులు హాజరయ్యారు. ఇందులో విత్తన ప్రాముఖ్యత గురించి రైతులతో నిపుణులు చర్చించారు. ఈ రైతు సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి శివశంకరరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ విత్తన రంగం 5 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇష్టా సదస్సు కారణంగా భవిష్యత్తులో ప్రపంచంలోనే తెలంగాణ ప్రముఖ స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విత్తన పంటల సాగు మీద రైతులు దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ రైతు సుసంపన్నమైన రైతు కావాలని పోచారం ఆకాంక్షించారు. 1,34,000 మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులు, 4,34,000 ఎకరాలలో వివిధ రకాల విత్తనాలు 65 లక్షల క్వింటాల విత్తనాలు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విత్తనం ఉత్పత్తి మీరు చేస్తున్నారు కాబట్టే 400 విత్తన సంస్థలు ఇక్కడ ఏర్పడ్డాయి. ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ విత్తన ఇండస్ట్రీలు ఏర్పడ్డాయి, సీడ్ ఇండస్ట్రీలు ఏర్పడ్డాయి. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా 413 ఉన్నాయి. సీడ్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ 13 ఉన్నాయి. 65 లక్షల క్వింటాల విత్తనం మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అందుకే ఇష్టా ప్రెసిడెంట్ గారు కానీ ఇష్టా ప్రతినిధులు కానీ ఇవాళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి సదస్సు జరుపుకుంటున్నాం. ఇది రాష్ట్ర రైతాంగానికి ఇంకా ప్రోత్సహించేటువంటి సదస్సుగా ఏర్పడాలి. అన్నిటికంటే ముఖ్యంగా రైతు యొక్క భవిష్యత్తుకు మూలాధారణం విత్తనం. ఎరువులు మిగతా తర్వాత వస్తాయి. విత్తనమే బాగలేకపోతే దిగుబడి రాదు. ఎప్పుడైతే మంచి బ్రీడర్ సీడు తీసుకొని మంచి ఫౌండేషన్ సీడ్ తయారు చేస్తారు మీరే, మంచి ఫౌండేషన్ తీసుకొని మంచి సర్టిఫైడ్ సీడ్ తయారు చేస్తారు మీరే. ఈ విత్తనం అనేది ఈ కండువా మిషన్లు వేస్తే కండువా తయారైంది, కానీ విత్తనం మిషన్లు వేస్తే విత్తనం తయారవుతుందా? కాదు. నా రైతన్నలు కష్టపడి భూమి దున్ని దున్ని విత్తనం తీసుకుపోయి విత్తనం వేసి ఉత్పత్తి చేస్తేనే విత్తనం తయారైతే తప్పితే పరిశ్రమలు వేస్తే తయారైనటువంటి విత్తనం కాదు. ఇది సరుకు కాదు.
అందుకే ఈనాడు ఇష్టవారు కూడా తెలంగాణ ప్రాంత పరిస్థితిని గమనించి విత్తన ఉత్పత్తిదారుల యొక్క సంఖ్యను గమనించి మనం ఉత్పత్తి చేసేటువంటి విత్తన సామర్థ్యాన్ని గ్రహించి వారు ఆసియా ఖండంలోనే మొదటిసారి కొత్తగా ఏర్పడినటువంటి చిన్న పాప పచ్చిగుడ్డు తెలంగాణ. ఈ తెలంగాణలో మనకు మొదటిసారి అవకాశం, దేశంలో మొదటిసారి, ఆసియా ఖండం మొదటిసారి రావడం అనేది ఎంతో గర్వకారణం అని చెప్పేసి కూడా మరొక్కసారి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి శివశంకర్ రెడ్డి తెలిపారు. ఇస్టా కాంగ్రెస్ లాంటి అంతర్జాతీయ సదస్సుల వల్ల విత్తన ఉత్పత్తి రంగానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక రాజ్యంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాం రైతులకి. అలాగే విత్తనాలు రైతులకి సబ్సిడీ రేట్లో కూడా ఇచ్చేట్ల కార్యక్రమం కూడా కర్ణాటక రాజ్యంలో జరుగుతాం. మళ్ళీ అనేక హైబ్రిడ్ వెరైటీలు కూడా రిలీజ్ అయ్యేదానికి కర్ణాటక రాజ్యంలో చాలా పంటలకి హైబ్రిడ్ వెరైటీస్ కూడా రిలీజ్ చేసే ఇట్లా కార్యక్రమాలు కూడా జరిగింది. అట్లాగే ఈ తెలంగాణ ఇప్పుడు బహుశా దేశంలో ఈ విత్తనాలు ప్రొడక్షన్లో పైన అంటే చాలా ఎక్కువగా స్థాయిలో ఉండేటువంటిది అందరికీ కూడా బహుశా గర్వం అని చెప్పి ఈ సందర్భంలో చెప్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి అనేక మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. రైతు బంధు అనే కార్యక్రమం కర్ణాటక రాజ్యంలో కూడా చేయాలని కూడా మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. విత్తనోత్పత్తిలో భాగస్వామ్యం అవుతున్న రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. విత్తనోత్పత్తిలో పాల్గొంటున్న రైతులకు శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. కల్తీ విత్తనాలు రైతులకు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్థసారథి హెచ్చరించారు. ప్రపంచంలో ఎన్ని రకాల వాతావరణం ఉన్నాయో అలాంటి వాతావరణం ఉన్న అదృష్టం మన దేశానికి ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రైతులు వ్యవసాయంలో పంటలు వేస్తారో, ఉద్యాన పంట అయినా లేకపోతే వ్యవసాయ పంటలైనా, చాలా వరకు అలాంటి పంటలు మన దేశంలో ఉత్పత్తి చేయడానికి ఒక అదృష్టమైన అవకాశం ఉన్న మన దేశం. మనకి మానవ వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇదే మన రైతులకి శిక్షణ ఇస్తే ఇంకెక్కువ స్థాయిలో మంచి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి మన దేశానికే కాకుండా ప్రపంచంలో మిగతా దేశాలకి మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశానికి అవసరమైన 65% విత్తనాలను అందిస్తుందని, విత్తన పంటల సాగులో రైతు సమన్వయ సమితిలు కీలకంగా పనిచేస్తాయని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఏ ప్రాంతంలో ఏ విత్తనం వేస్తే, ఏ పంట పండిస్తే రైతుకు లాభం చేకూరుస్తుంది, ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉన్నాయి, ఆ పంటలను ప్రోత్సహించాలన్నప్పుడు దానికి సరి అయినటువంటి విత్తనాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనే ప్రపంచంలో ఇష్ట ఒక కార్యక్రమం అని చెప్పి మనం చేస్తున్నాం. Seed really means the origin. Seed really is the beginning. Seed really is really the start of everything in life. We say seed of happiness. We say seed capital. You talk of everything, seed becomes a very important thing. And though also in the field of agriculture, seed becomes very, very critical. సదస్సులో భారతీయ తెలంగాణ కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గుడోలు విన్యాసాలు, కళారూపాలు, భరతనాట్యం ప్రదర్శన ప్రతినిధులను అలరించాయి. పలు విత్తన కంపెనీలు స్టాళ్లు ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. Jump,
వ్యవసాయంలో విత్తనం చాలా కీలకం. కల్తీ విత్తనం అమ్మటం ద్వారా ఎంతో మంది రైతులు సాగులో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ చిరునామా కావాలి. ఇందుకు ఇష్టాలాంటి సదస్సులు వేదిక కావాలి. విత్తన విప్లవం రావాలి. ప్రపంచ ఆకలి తీరాలి.